హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంబ్రాయిడరీ స్టిచెస్లో చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటాయండి. ఇప్పుడు నీకు చూపిస్తుంది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా కుట్టుకోవచ్చు. ఫస్ట్ 2 లైన్స్ డ్రా చేసుకొని నార్మల్ నీడిల్కి దారం ఎక్కించాను. అది కూడా ఎంబ్రాయిడరీ థ్రెడ్ అనమాట. అది యూజ్ చేశాను. సింగిల్ లైనే యూజ్ చేశానండి. వీడియోలో చూపిస్తున్నట్టు వీ షేప్ ఇలా వచ్చేలాగా నేను స్టిచ్ వేసుకున్నాను. ఫస్ట్ ఒక లైన్, తర్వాత సెకండ్ లైన్‌కొచ్చేసరికి సెంటర్‌లో స్టార్ట్ చేశాను. సెంటర్‌లో స్టార్ట్ చేసి మళ్ళీ వీ షేప్ వచ్చేలాగా నేను ఇలా స్టిచ్ వేసుకున్నాను. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 2 లైన్స్‌ని ఎక్కడైతే జాయింట్ అవుతాయో అక్కడ నేను 3 పెటల్స్ వచ్చేలాగా వేరే కలర్ థ్రెడ్, అంటే వేరే కలర్ థ్రెడ్ యూజ్ చేశాను. పెటల్స్‌కి గ్రీన్ కలర్ యూజ్ చేసి 3 పెటల్స్ వచ్చేలాగా నేను స్టిచ్ వేసుకున్నాను. ఆ కార్నర్‌లో సేమ్ ఇలాగే మిగతా కార్నర్స్ దగ్గర కూడా నేను ఈ 3 పెటల్స్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకున్నాను. తర్వాత ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ వర్క్ అనేది డ్రెసెస్‌కి, బ్లౌజెస్, హ్యాండ్స్‌కి, ఫ్రంట్ నెక్‌కి కూడా చాలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చండి. ఫస్ట్ మనం డ్రా చేసుకొని తర్వాత మనం ఇలా స్టిచ్ వేసుకుంటే చాలా సింపుల్‌గా, నీట్‌గా ఉంటుంది. ఈ వర్క్ అనేది మనం ఇంకా ఈ ఈ సెంటర్ పాయింట్‌లో గ్యాప్స్ ఉన్నాయి కదా! దీన్ని కూడా మనం వేరే ఫ్లవర్ చిన్న యూజ్ చేసి కూడా మనం ఫిల్ చేయొచ్చు ఆ గ్యాప్‌ని. నేనిప్పుడు ఫస్ట్ సింపుల్‌గా చూపిస్తున్నాను. ఇలా నేను మొత్తం పెటల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ కింద గ్రీన్ కలర్ పెటల్స్‌కి కిందన కంప్లీట్ అయిన తర్వాత ఆ గ్రీన్ కలర్ ఫ్లవర్ షేప్ వచ్చింది కదా! దాని కిందన మళ్ళీ నీడిల్‌తో ముడికుట్టులాగా వేసుకోవాలి. అంటే ఏం లేదండి, సూదికి 2 టైమ్స్ దారాన్ని తిప్పి నీడిల్‌ని కిందకి తీసియడమే అనమాట. అంతేనండి, ముడికుట్టులా పడిపోతుంది. మిగతా వాటికి కూడా సేమ్ అలాగే నేను 1 బై 1 స్టిచ్ వేసుకున్నాను. నేను ఇందాక చెప్పినట్లు మనం ఈ గ్యాప్స్‌లో మనం ఇంకా ఫ్లవర్స్ అనేది స్టిచ్ వేసుకోవచ్చు. దీని వర్క్ అనేది మనం ఇంకా చెయ్యొచ్చు. నేను సింపుల్‌గా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.